హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ సెషన్ అండి, 28వ తారీఖు ఫిబ్రవరి 2024 మార్నింగ్ సెషన్ అండి. మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్స్ అయితే మనము ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఉపగమ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకు సైకాలజీకి సంబంధించి. సో ఉపగమ అంటే ఏంటి, మనకి ఏవైనా రెండు విషయాలు కూడా ఇష్టం అయితే దాన్ని వచ్చేసి మనకు ఉపగమ కింద చెప్తామండి. మీకు ఆల్రెడీ నా వీడియోస్ అయితే ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి వచ్చేసి ప్రతి ఒక్కరికి గ్రామర్ కానీ, సైకాలజీ కానీ, నెక్స్ట్ ఇంగ్లీష్, మ్యాథ్స్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళందరూ అయితే ఎగ్జామ్ అయితే బాగానే రాసుంటారు అనుకుంటున్నాను. ఎవరైతే ఎగ్జామ్ బాగా రాసారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఉపగమ అంటే రెండు ఇష్టమైతే ఉపగమ అంటారు. ఒకటి ఇష్టము, ఒకటి ఇష్టం లేదంటే ఉపగమ పరిహార అంటే రెండు ఇష్టం లేదు. నెక్స్ట్ రెండు ఇష్టమే అలాగే రెండు ఇష్టం లేదు అంటే ఉపగమ పరిహార అండి. ఈ నాలుగుటికి సంబంధించి మనకు ఏదో ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. నెక్స్ట్ చూద్దాము, గంట అనేది పావ్లోవ్ సిద్ధాంతం ప్రకారం ఏంటి అనేసి ఇచ్చారు. గంట అనేది అసహజ ఉద్దీపన అండి. గంట అనేది అసహజ ఉద్దీపన. నెక్స్ట్ మస్తిష్కమునకు సంబంధించినటువంటి అభ్యాసన వైకల్యం ఏది అనేసి ఇచ్చారంట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎరిక్సన్ సిద్ధాంతం అండి. మనకు 8 దశలు అయితే ఉన్నాయి కదా, దానికి సంబంధించి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వైరస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అనేసి అడిగారంట. వైరస్ అంటే ఏంటంటే విటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజీ అండి. విటల్ ఇన్ఫర్మేషన్ సోర్స్ అండర్ సీజీ. నెక్స్ట్ క్వశ్చన్ జీపీఎస్ని విస్తరించండి అనేసి ఇచ్చారు. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అండి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ రూపక సిద్ధాంతానికి సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ సర్వనామం అంటే మనకు వచ్చేసి నామవాచానికి బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారండి. అతడు, ఆమె ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటిని సర్వనామాల కింద అయితే మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రెడ్ డేటా బుక్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. అంటే అంతరించిపోతున్నటువంటి పక్షుల యొక్క లిస్టును తయారు చేస్తారు కదా, సో అలాంటి లిస్టును అంటే ఆ లిస్టును మనం ఏ బుక్లో రాస్తామంటే రెడ్ డేటా బుక్లో రాయడం జరుగుతుంది. నెక్స్ట్ అసమాపక క్రియ గురించి అడిగారండి. సమాపక క్రియ అంటే ఏదైనా ఒక పని కానీ ఒక వాక్యం కానీ కంప్లీట్ అయితే అది సమాపక క్రియగా చెప్తాము. అసమాపక క్రియ అంటే ఏదైనా వాక్యంలో మనకు క్రియ లేకపోయినా మనము అసమాపక క్రియ కింద చెప్తాము. అలాగే వాక్యంలో ఇన్కంప్లీట్ సెంటెన్స్ ఉంటే, వాక్యం అనేది కంప్లీట్ అవ్వకపోతే దాన్ని అసమాపక క్రియగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కృష్ణా నది జన్మస్థలం అడిగారంట అండి. కృష్ణా నది జన్మస్థలం వచ్చేసి మనకు మహాబలేశ్వరం అండి. నెక్స్ట్ పద్య బోధనకు అనువైన పద్ధతి ఏది అనేసి ఇచ్చారు. పద్య బోధనకు వచ్చేసి మనకు పూర్ణ పద్ధతి అనువైన పద్ధతి అండి. పూర్ణ పద్ధతి అనేది అనువైన పద్ధతి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీకాల్కి యాంటోనియం అడిగారంట. సో రీకాల్ అంటే ఏంటంటే గుర్తు చేసుకోవడం. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది, రీకాల్ అంటే గుర్తు చేసుకోవడము, ఫర్గాట్ అంటే మర్చిపోవడము, లేదంటే డిజాల్వ్ అన్నా కూడా మర్చిపోవడం కిందనే వస్తుందండి. మనకు ఆప్షన్ అయితే చెప్పుకుందాం ఫస్ట్. దీనికి రీకాల్ అంటే అర్థం ఏంటంటే గుర్తు పెట్టుకోవడం. దానికి సంబంధించి మన కింద ఆప్షన్లలో మర్చిపోవటం అనేటటువంటిది ఏ వర్డ్ అయితే అదే ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వైరస్కి అబ్రివేషన్ ఇందాకనే చూసాం కదా, వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్. నెక్స్ట్ బాలల రక్షణ కోసం పనిచేసేటటువంటి సంస్థ నెంబర్ వచ్చేసి 1098 అండి. నెక్స్ట్ నిద్రలో కళ్ళు తెరిచి ఉండే జీవి వచ్చేసి తిమింగలము లాంటివైతే కళ్ళు తెరిచి నిద్రపోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ విభక్తుల మీద బిట్టండి. మీకు చాలాసార్లు కూడా మన ఛానల్ని ఎవరు ఫాలో అవుతున్నా ప్రతి ఒక్కసారి తెలుగు గ్రామర్కి సంబంధించి పెడితే దాంట్లో విభక్తుల గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది. సో విభక్తుల గురించి కూడా నేర్చుకోండి. నెక్స్ట్ వృద్ధి సంధి సూత్రం అనేసి అడగడం జరిగింది, వృద్ధి సంధి గురించి. నెక్స్ట్ మానవ అస్థి పంజరంలో మృదువైనవి ఏవి అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ పీచు పదార్థంకే మరొక పేరు అనేసి ఇచ్చారు.
రక్షక తంత్రాల మీద కూడా క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందండి. రక్షక తంత్రాలు కానీ లేకపోతే మనకు సంఘర్షణల గురించి కానీ క్వశ్చన్ లేకుండా ఉండదండి. రక్షణ తంత్రాలకు సంబంధించి ప్రతి ఒక్క రక్షణ తంత్రం నేర్చుకోండి. నెక్స్ట్ సోషల్కి సంబంధించి రెండవ తరాయిన్ యుద్ధం గురించి అడిగారండి. రెండవ తరాయిన్ యుద్ధం వచ్చేసి మనకు మహమ్మద్ గోరీ క్రీస్తు శకం 1192 సంవత్సరంలో వచ్చేసి పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించి ఢిల్లీని అయితే స్వాధీనం చేసుకుంటారండి. సో ఆ టైంలో మనకు రెండవ తరాయిన్ యుద్ధం అనేది జరిగింది. మహమ్మద్ గోరీ వచ్చేసి క్రీస్తు శకం 1192 సంవత్సరంలో పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించి ఢిల్లీని అయితే స్వాధీనం చేసుకుంటాడు. సో దాన్ని బట్టి మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారో క్లియర్గా అయితే తెలీదు. రెండవ తరాయిన్ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగిందంటే అర్థమైతే అదండి. నెక్స్ట్ ఎవరైతే మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ రాస్తుంటారో వాళ్ళకి ఏమైనా గుర్తుంటే క్వశ్చన్స్ అయితే చెప్పండి. అలాగే వీటికి సంబంధించి క్లియర్గా క్వశ్చన్స్ వస్తే వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ అభ్యాసన వైకల్యాలకు సంబంధించి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకు అభ్యాసన వైకల్యాలు ఉన్నాయి కదా, డిస్పేసియా, అలాగే డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్యులియా, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ 4టికి సంబంధించి క్వశ్చన్ అయితే వస్తుందండి. సో ఒకసారి అయితే చెప్తాను. డిస్ఫేసియా అండి. ఫస్ట్ డిస్ఫేసియా అంటే భాషణ వైకల్యం, డిస్లెక్సియా అంటే పఠన వైకల్యం, డిస్గ్రాఫియా అంటే లేఖన వైకల్యం అండి, డిస్కాలిక్యులియా అంటే గణిత వైకల్యం. ఇవి వచ్చేసి మనకు అభ్యసన వైకల్యాలండి. అభ్యసన వైకల్యాలు 4 ఉన్నాయి కదా. డిస్ఫేసియా అంటే భాషణ వైకల్యం, డిస్లెక్సియా అంటే పఠన వైకల్యం, డిస్గ్రాఫియా అంటే లేఖన వైకల్యం, డిస్కాలిక్యులియా అంటే గణిత వైకల్యం. ఇవి వచ్చి మనకు సైకాలజీలో అడగడం జరిగింది. నెక్స్ట్ సైన్స్ ఒక పరిశోధనశాల అని అన్నది ఎవరు అనేసి ఇచ్చారంట. వీటికి సంబంధించిన ఆన్సర్స్ నేను మళ్ళీ కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేస్తానండి. మీకు తెలిసినా కూడా కామెంట్లో అయితే పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఏఓఆర్లను ఏమంటారు అనేసి ఇచ్చారు. వీటిని వచ్చేసి గుణములు అని పిలుస్తారండి. ఏఓఆర్లను గుణములు అనేసి పిలవడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు రిలేటెడ్గా ఉండే వాటిని కూడా మనం చూద్దాము. ఏఓఆర్లను వచ్చేసి గుణములు అంటారు. అలాగే ఐ ఔ ఆర్లను వచ్చేసి వృద్ధులు అంటారండి. ఐ ఔ ఆర్లను ఏమంటాము, వృద్ధులు అనేసి అంటారు. నెక్స్ట్ యావారాలను వచ్చేసి ఎన్నులు అంటారండి. యావారాలను ఏమంటామంటే ఎన్నులు అనేసి అంటారు. సో ఏఓఆర్లను ఏమంటారు, గుణములు అంటారు. ఐ ఔ ఆర్లను వచ్చేసి వృద్ధులు అంటారు. యావారాలను వచ్చేసి ఎన్నులు అనేసి చెప్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయి వరకు సైన్స్ను ఎలా బోధించాలి అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వాయుపుత్రుడు సమాసం అనేసి అడిగారు. నెక్స్ట్ 1909 ఎవరికి రిజర్వేషన్ కల్పించారు అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యం ఏది అనేసి అడిగారు. మనకు మానసిక చలనాత్మక రంగంలో వచ్చేసి చలన కౌశలాల అభివృద్ధి కానీ, మధ్య మెదడును ప్రభావితం చేసేవి కానీ, పరికరాలను ఉపయోగించడం కానీ, నెక్స్ట్ బొమ్మలు గీయటం కానీ, నమూనాలను తయారు చేయడం కానీ, లేకపోతే క్రీడా పరికరాలను వాడుకోవడం కానీ, హస్తలాఘవం కానీ, ఇవన్నీ కూడా మనకు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినవేనండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్ను బోధించడానికి అనువైన ఉపకరణం ఏది అనేసి ఇచ్చారు. ఈ క్వశ్చన్స్ వచ్చేసి మనకు ఆప్షన్స్ని బట్టే మనము ఆన్సర్ అయితే చేయగలమండి. నెక్స్ట్ 1 టెరాబైట్ అనగానేమి అనేసి అడిగారంట. 1 టెరాబైట్ అంటే మనకు 1000 గిగాబైట్స్ అండి. 1 టెరాబైట్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1000 గిగాబైట్స్ అండి, గిగాబైట్స్. నెక్స్ట్ వర్తమాన కాలానికి సంబంధించిన క్వశ్చన్ అయితే ఇచ్చారు. అంటే మనకు వర్తమాన కాలానికి సంబంధించి ఇంతకుముందు వచ్చేసి మనకు భవిష్యత్ కాలము, అలాగే నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు ఏదో ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి వర్తమాన కాలం కానీ భవిష్యత్ కాలానికి సంబంధించి. ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ కాంక్షకి వికృతి ఏంటి అనేసి ఇచ్చారు. కాంక్షకి వికృతి వచ్చేసి ఖర్చు అండి. కాంక్షకి వికృతి ఖర్చు. నెక్స్ట్ వాక్యాంత బిందువుకి సంబంధించి ఇచ్చారంట అండి. నిన్న కూడా చెప్పారు వాక్యాంత బిందువు ఇచ్చారు అని. సో మనకు వాక్యాంశ బిందువు, వాక్యాంత బిందువు కంపల్సరీగా నేర్చుకోవాలి. అలాగే న్యూన్య బిందువులు అంటే మనకు 2 సెమీకోలన్స్, 2
ఫుల్ స్టాప్స్ వస్తే న్యూన బిందువులు అంటారు. అలాగే అనుకరణ చిహ్నాలండి. అనుకరణ చిహ్నాలంటే ఇన్వర్టెడ్ కామర్స్, వీటిని ఉద్దారణ చిహ్నాలు అనేసి కూడా పిలుస్తారండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆశ్చర్యార్థకం అందరికీ తెలిసినట్లే, క్వశ్చన్ మార్క్ తెలిసినట్లే. వాక్యాంత బిందువు వచ్చేసి మనకు పని పూర్తి అయిపోతే దాన్ని వాక్యాంత బిందువునైతే మనము వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వాక్యాంశ బిందువు కూడా ఉంటుందండి. వాక్యాంశ బిందువు అంటే మనకు కామా అండి. ఏదైనా మనకు పని అనేది పూర్తి అవ్వాలి అంటే మనం చెప్పేటటువంటి సెంటెన్స్ పూర్తి కానప్పుడు కామా వాడతాము. సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఫుల్ స్టాప్ని వాడతాము. వాక్య అంత బిందువు, వాక్య అంశ బిందువు అనేసి రెండైతే ఉంటాయండి. అది కూడా మీరు ఒకసారి అయితే క్లియర్గా చూసుకోండి. ఇవి వచ్చేసి మనకు మార్నింగ్ సెషన్లో అడిగినటువంటి బిట్స్. ఎవరైనా ఎగ్జామ్ రాసుంటే మీకు గుర్తున్నటువంటి బిట్స్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిసినా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.